విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ కలస్య సాధోర్ విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ అని శ్లోకం చెప్తారు. ఈ శ్లోకం అందరు గుర్తుపెట్టుకోండి, చాలా మంచి శ్లోకం ఇది. అంటే విద్యా వివాదాయ, తెలివైనటువంటి మహానుభావులకి విద్య వస్తుంది, నార్మల్ వ్యక్తికి కూడా విద్య వస్తుంది. కానీ గొప్పవాడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి విద్యని అందరికి కూడా తెలియజేయడానికి ఉపయోగిస్తాడు. విద్యా వివాదాయ ధనం మదాయ. కొంతమంది విద్యని వివాదానికి తప్ప ఆ జనానికి ఏం ఉపయోగపడదు, వివాదం తప్ప దేనికి ఉపయోగపెట్టరు. అవును. కొంతమంది విద్యను ఏం చేస్తారు అంటే అందరికి ఉచితంగా పంచుతా వెళ్తారు విద్యని. సో విద్యా దానం చేస్తా వెళ్తారు. ఇంకోటి దగ్గర ధనం ఉంటుంది, ఆ ధనం ఉన్నటువంటి వాడు కేవలం వాడి దర్పం చూపించుకోవడానికే వదులుతాడు. అవును. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ ధనాన్ని అందరికీ అవసరమైనటువంటి వ్యక్తికి దానం చేస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. సో అలాంటిది ఒక గొప్ప తత్వం. జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. శక్తి కూడా ఉంటుంది. శక్తిని కొంతమంది దర్పం చూపించుకోవడంకో, వాడి యొక్క బలం చూపించుకోవడంకో కొంత దుష్టులు వాడతారు. కానీ మంచివాడు ఏం చేస్తాడు అంటే రక్షించడానికి వాడతాడు. సో దానం అనేటువంటిది ఏంటంటే కనుక 10 మందికి ఉపయోగపెట్టేట్టుగా ఉండాలి దానం. ఉపయోగపడనటువంటి దానము కానీ, ఉపయోగపడని ధనం కానీ దేనికి ఉపయోగపడదు.